హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. అలాగే కొన్ని జాబ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా మనకి కొన్ని జాబ్ అప్డేట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూసేద్దాము. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వివరాలు చూద్దాము. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ 2024 నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు సశస్త్ర సీమా బల్లో అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మొత్తం ఇందులో 506 పోస్టులు ఉన్నాయి. ఇక పోస్టుల వారీగా వివరాలు చూసినట్లయితే బీఎస్ఎఫ్ 186, సిఆర్పిఎఫ్ 120, సిఐఎస్ఎఫ్ 100, అలాగే ఐటీబీపీ 58, ఎస్ఎస్బి 42 ఖాళీలు అయితే ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళు, అలాగే శారీరక వైద్య ప్రమాణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు అర్హులు. అండ్ ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష పేపర్ 1, పేపర్ 2 అండ్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 మే 2024. రాత పరీక్ష తేదీ 4 ఆగస్టు 2024. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి, www.upsc.gov.in. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. యూపీఎస్సీ 2025 ఉద్యోగ క్యాలెండరు విడుదల. కేంద్రంలోని ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించే పరీక్షల క్యాలెండర్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించే పరీక్షల తేదీలను చార్ట్లో పొందుపరిచింది. ఆ ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించి 25న పరీక్ష నిర్వహిస్తారు. అదే ఏడాది ఆగస్టు 22 నుంచి 5 రోజుల పాటు యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. అలాగే సిబిఐ ఇంజనీరింగ్ సర్వీసెస్, సిఐఎస్ఎఫ్, ఎన్డీఏ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సిడిఎస్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ తదితర ఉద్యోగ నియామక షెడ్యూల్ను ఆ చార్ట్లో వివరించింది. ఇక నెక్స్ట్ చూద్దాము. ఏఈ పోస్టుల జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే విడుదల చేసిందండి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంక్ లిస్ట్ని విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం తెలిపారు. ఇక నెక్స్ట్ టెట్ అభ్యర్థులకు సంబంధించి అప్డేట్ అండి. టెట్పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావము. టీచర్ ఉద్యోగార్థుల కోసం నిర్వహించేటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షపై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నదా అంటే పరీక్షను వాయిదా వేయాల్సిందేనా అంటే అవుననే సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. నల్గొండ, ఖమ్మము, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదలైంది. మే 27న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అయితే మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. పోలింగ్ రోజు ఆయా జిల్లాలో సాధారణ సెలవుగా ప్రకటిస్తారు. టెట్ పరీక్షకు హాజరయ్యే వారంతా పట్టభద్రులే కానుండడంతో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలోనే టెట్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు తర్జన భర్జనలు అయితే పడుతున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పటివరకు ఏ తేదీన ఏ పేపర్కు పరీక్ష నిర్వహిస్తారో కూడా వెల్లడించని పరిస్థితి అయితే ఉంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అండి. సౌత్ జోన్ డీసీపీగా స్నేహా మెహ్రా. హైదరాబాద్లోని దక్షిణ మండల డీసీపీగా స్నేహా మెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా పనిచేశారు. సౌత్ జోన్ డీసీపీగా ఉన్న సాయి చైతన్యను ఈసీ సూచన మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బదిలీ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాము.
ఎంజీ మోటార్ 500 రోజుల్లో 500 ఈవీ ఛార్జర్ల ఏర్పాటు. ఎంజీ మోటార్ ఇండియా భారతదేశంలో తన ఎంజీ ఛార్జ్ కార్యక్రమం క్రింద 500 రోజుల్లో 500 ఛార్జీలను విజయవంతంగా ఏర్పాటు చేసింది. కంపెనీ ఈ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా స్థిరమైన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో 2022 మధ్యలో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 50 ప్రధాన నగరాల్లో గ్రీన్ మొబిలిటీకి కంపెనీ బలమైన ప్రోత్సాహం అందిస్తోంది. ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, అత్యాధునికమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందజేయడానికి మించి కృషి చేయాలని ఎంజీ ఆకాంక్షిస్తోందని అన్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పులండి, ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. భార్యకు చెందినటువంటి స్త్రీ ధనంపై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఒకవేళ కష్టకాలంలో వాడుకున్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి భార్యకి ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓ మహిళ నష్టపోయిన బంగారానికి బదులుగా ఆమె 25 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఆమె భర్తను ఆదేశించింది. వివాహం సందర్భంగా తన పుట్టింటి వారు తనకు భారీగా బంగారు ఆభరణాలు ఇచ్చారని, పెళ్లి తర్వాత తన తండ్రి తన భర్తకు 2 లక్షల రూపాయల చెక్ ఇచ్చారని ఈ కేసులో ఓ మహిళ పేర్కొన్నారు. తొలి రాత్రి రోజున ఆభరణాలన్నింటినీ కూడా తన భర్త స్వాధీనం చేసుకున్నాడని చెప్పారు. భద్రపరుస్తానంటూ వాటిని తన తల్లికి అప్పగించాడని, ఆపై వారిద్దరు తమకు అంతకు ముందే గల అప్పులు తీర్చడానికి వాటిని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. అయితే దీనిపై తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకు ఉందంటూ 2011లో ఓ కుటుంబ న్యాయస్థానము తీర్పిచ్చింది. దీనిని కేరళ హైకోర్టు కొట్టేయడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనము స్త్రీ ధనము భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. సో ఇక్కడ న్యాయమూర్తులకు సంబంధించిన నేమ్స్ మీరు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇది కేరళకు సంబంధించినటువంటి కేసు అని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఆ ఆస్తిపై అంటే ఇక్కడ స్త్రీధనం అనేది భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఆ ఆస్తిపై భర్తకు ఎటువంటి హక్కు ఉండదని పేర్కొంది. ఆమె ఆభరణాల దుర్వినియోగానికి గాను ఆమెకు 25 లక్షల రూపాయలు చెల్లించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టు తీర్పు చూద్దాము. ప్రైవేట్ ఆస్తిలో ప్రభుత్వము జోక్యం చేసుకోవచ్చు. వివరాలు చూద్దాము. మహారాష్ట్ర కేసు విచారణలో సుప్రీము కీలక వ్యాఖ్యలు. ప్రైవేట్ ఆస్తిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజ వనరులు అంటే కేవలము ప్రభుత్వ ఆస్తులు మాత్రమేనని, ప్రైవేట్ ఆస్తులను సహజ వనరులుగా చూడొద్దని చెప్పడం ప్రమాదకరమని పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వము 1986లో మహారాష్ట్ర గృహ నిర్మాణ ప్రాంత అభివృద్ధి చట్టము 1976కు చేసిన చట్ట సవరణ అంశాన్ని బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. 70% మంది యజమానులు అంగీకరిస్తే ప్రభుత్వము ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకొని పునరుద్ధరించవచ్చని ప్రభుత్వము ఈ చట్ట సవరణ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ముంబైలోని ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించగా 1991 డిసెంబర్లో బాంబే హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో పిఓఏ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇలాంటి ఆలోచన ప్రమాదకరం అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా సిజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ ఆస్తి సంపూర్ణంగా ప్రైవేట్దే అని చెప్పేది పూర్తిగా పెట్టుబడిదారి భావన అవుతుంది. అలాగే ఏ ఆస్తి కూడా వ్యక్తులకు మాత్రమే పరిమితమైనది కాదని, ఆస్తులన్నీ సమాజానివని చెప్పేది పూర్తిగా సామ్యవాద దృక్పథము. మన దేశానిది పూర్తిగా సామ్యవాద పద్ధతి కాదు. ప్రైవేటు ఆస్తి అనేది ఉంటుంది. అయితే సహజ వనరులు అంటే కేవలము ప్రభుత్వ వనరులే అని, వ్యక్తులకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులు సహజ వనరులు కావని చెప్పడం కూడా సరికాదు. ఇలాంటి ఆలోచన ప్రమాదకరం అని వ్యాఖ్యానించింది. ప్రైవేటు ఆస్తిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ చూద్దాము. గోప్యతను వదిలేయాల్సి వస్తే వాట్సాప్ భారత్ నుంచి బయటకు వెళ్ళిపోతుందని మెటా సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఐటీ రూల్స్ 2021లోని
4(2) నిబంధనలను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఏదైనా పోస్ట్ లేదా సమాచారము మొదట ఎవరి వద్ద నుంచి వచ్చిందనేది సోషల్ మీడియా సంస్థలు గుర్తించాలని ఈ నిబంధన చెబుతుంది. అయితే ఇలా చేయాలంటే కోట్లాది మెసేజ్లను ఏళ్ల తరబడి స్టోర్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి భంగం కలిగే పరిస్థితి వస్తే తమపై వినియోగదారుల నమ్మకము అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల గోప్యత ఉంటుందనే నమ్మకంతో వినియోగదారులు వాట్సాప్ని వినియోగిస్తున్నారు కదా, దీనికి భంగం కలిగితే తమపై వినియోగదారుల నమ్మకము దెబ్బతింటుందని వివరించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. పసిడి పోరుకు ధీరజ్ బృందము స్పోర్ట్స్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. వివరాలు చూద్దాము. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 1 టోర్నమెంట్ పురుషుల రికర్వ్ టీం విభాగంలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్లతో కూడిన భారత బృందము గురువారం జరిగిన సెమీఫైనల్లో 5-1తో ఇటలీ జట్టును ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ ఒలింపిక్ ఛాంపియన్ జట్టు దక్షిణ కొరియాతో టీమిండియా తలపడనుంది. తొలి రౌండ్లో పొందినటువంటి భారత జట్టు రెండో రౌండ్లో 5-3తో ఇండోనేషియాపై, క్వార్టర్ ఫైనల్లో 5-1తో స్పెయిన్పై విజయం సాధించింది. దీపికా కుమారి, అంకిత, భజన్ కౌర్లతో కూడినటువంటి భారత మహిళల రికర్వ్ జట్టు కథ రెండో రౌండ్లోనే ముగిసింది. నెక్స్ట్ చూద్దాము. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు వెన్నం, జ్యోతి సురేఖ, ప్రియాష్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జ్యోతి సురేఖ రెండో రౌండ్లో 147-145తో యువ బేగంపై, మూడో రౌండ్లో 148-147తో ఆండ్రియా మునోజ్పై, క్వార్టర్ ఫైనల్లో 143-142తో అవనీత్ కౌర్పై గెలుపొందింది. భారత్కే చెందిన ప్రపంచ ఛాంపియన్ అతిథి క్వార్టర్ ఫైనల్లో 142-144తో ఆండ్రియా బెసెరా చేతిలో ఓడిపోయింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో ప్రియాన్స్తో షూట్ ఆఫ్లో బతుహాన్పై నెగ్గాడు. భారత్కే చెందినటువంటి అభిషేక్ శర్మ, రజత్ చౌహాన్ తొలి రౌండ్లో ప్రథమేష్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ఇక నెక్స్ట్ చూద్దాము. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్కు భారత్ బిడ్. వివరాలు చూద్దాం. గుకేష్కు ఘన స్వాగతము. క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ గురువారం టొరంటో నుంచి స్వస్థలం చెన్నైకి చేరుకున్నాడు. అతనికి చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతము లభించింది. టోర్నీ సమయంలో గుకేష్ వెంట తండ్రి రజనీకాంత్ ఉన్నారు. విమానాశ్రయంలో గుకేష్ తల్లి పద్మకుమార్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, అఖిల భారత చెస్ సమాఖ్య, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యులు గుకేష్కు స్వాగతం పలికారు. టైటిల్ గెలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ వ్యాఖ్యానించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు. రోహ్మాలియా ప్రపంచ రికార్డు. ఇండోనేషియా బౌలర్ రోహ్మాలియా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. బాలీబాష్ మహిళల టీ20 సిరీస్లో మంగోలియాతో జరిగిన మ్యాచ్లో అరంగేట్రము. స్పిన్నర్ రోహ్మాలియా 3.2 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో నెదర్లాండ్స్ మహిళా క్రికెటరు ఫెడరిక్ ఓవర్ డిస్క్ రికార్డును బద్దలు కొట్టింది. రోహ్మాలియా రికార్డు ఫీట్తో ఇండోనేషియా 127 పరుగుల తేడాతో మంగోలియాపై గెలిచింది. ఇక నెక్స్ట్ చూద్దాము. క్రికెట్కు బిస్మా మరూఫ్ వీడ్కోలు. పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి బిస్మా మరూఫ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. 2006 నుంచి ఆ జట్టు తరపున ఆడుతున్నటువంటి మరూఫ్ ఇటీవలే వెస్టిండీస్తో ముగిసిన వన్డే సిరీస్లో చివరిసారిగా ఆడింది. 15 ఏళ్లకే పాక్ జట్టులో అరంగేట్రం చేసిన ఆమె తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 276 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 6,262 పరుగులు చేయడమే కాక బౌలింగ్లో 80 వికెట్లు పడగొట్టింది. పాక్ తరపున వన్డేలు, టీ20లలో అత్యధిక పరుగులు చేసినటువంటి రికార్డు ఆమె పేరిటే ఉంది. 34 వన్డేలు, 62 టీ20లతో ఆమె పాక్ జట్టుకు సారథిగా వ్యవహరించింది. ఇక నెక్స్ట్ చూద్దాము. ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించిన బిట్.
సీజన్లో తిరుగు లేకుండా సాగుతున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గురువారము ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్ రైజర్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ 43 బంతుల్లో 51, 4 ఫోర్లు, 1 సిక్స్ ప్లే ఆఫ్ ది మ్యాచ్గా రజత్ పటిదారు 20 బంతుల్లో 50 అండ్ అలాగే 2 ఫోర్లు, 5 సిక్స్లు అర్ధ సెంచరీలు చేయగా కామెరాన్ గ్రీన్ 20 బంతుల్లో 37, నాట్అవుట్ 5 ఫోర్లు రాణించాడు. అనంతరం హైదరాబాదు 20 ఓవర్లలో 8 వికెట్లు 171 పరుగులు చేసి ఓడిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు PDF డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక నెక్స్ట్ చూద్దాము. అమెరికా నివేదికపై భారత్ సీరియస్. మానవ హక్కుల ఉల్లంఘన వ్యాఖ్యలకు ధీటైన జవాబు. వివరాలు చూద్దాము. భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు జరుగుతున్నాయంటూ అమెరికా విదేశాంగ శాఖ వెలువరించినటువంటి మానవ హక్కుల నివేదికను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. పూర్తి పక్షపాత ధోరణితో వండివార్చిన నివేదిక అది అని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ను అమెరికా ఏమాత్రమూ అర్థం చేసుకుందో ఈ నివేదిక తేటతెల్లం చేస్తోందని, దీనిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని ఘాటుగా స్పందించింది. మణిపూర్లో జాతుల మధ్య వైరంతో రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు మానవ హక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలుగా నిలిచాయంటూ అమెరికా విదేశాంగ శాఖ వార్షిక మానవ హక్కుల నివేదికను ఇటీవల అమెరికా ప్రభుత్వానికి సమర్పించింది. మానవ హక్కుల పరిరక్షణకు భారత్ పాటుపడాలని నివేదిక సందర్భంగా అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి రాబర్ట్ గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించారు. దీనిపై గురువారము భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఢిల్లీలో మాట్లాడారు. ఈ నివేదికకు ఎలాంటి విలువ లేదు, మీరు కూడా ఏమాత్రం విలువ ఇవ్వకండి అని. అలాగే నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్లోని నిపుణాలు ఇక్కడ మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అండ్ అలాగే స్పోర్ట్స్కి సంబంధించి మిగతా కేటగిరీలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే ఈ బిట్స్ని అయితే ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. డైలీ ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.